పశ్చిమాసియా ఉక్రెయిన్లో శాంతి సాధ్యమే. ఐరాస సభలో బైడెన్ కామెంట్స్. ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు తోడ్పాటు. జెలెన్స్కీతో మోడీ భేటీ. శ్రీలంక ప్రధాని పీఠంపై చాలా ఏళ్లకు మహిళా ప్రధాని. నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణం. భారత్ చైనా మధ్య నలిగిపోదలుచుకోలేదు. శ్రీలంక అధ్యక్షుడు దిననాయకే కామెంట్స్. ఆఫ్ఘనిస్తాన్లో ఆడవాళ్ల కంటే ఆడపిల్లులకే స్వేచ్ఛ ఎక్కువ. మెరిల్ స్ట్రీప్ కామెంట్స్. భార్యను పరాన్నజీవి అనడం స్త్రీ జాతికి అవమానం. ఢిల్లీ హైకోర్టు స్పష్టం. హోటళ్లకు సీసీ కెమెరాలు, చెఫ్లు, వెయిటర్లకు మాస్కులు. యూపీ సర్కార్ ఆదేశాలు. కోర్టుపై నమ్మకం ఉంది. సత్యానిదే అంతిమ విజయం. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కామెంట్స్. ఏపీలో నామినేటెడ్ పోస్టులు. 7 కార్పొరేషన్లలో 64 మందికి చోటు. ఒకే చట్టంలోకి అన్ని యూనివర్సిటీలు. విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు. ఇంద్రకీలాద్రి ఆలయాన్ని శుద్ధి చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రాయశ్చిత్తం కోసం ప్రత్యేక పూజలు. లడ్డూపై సినిమా కామెడీ కరెక్ట్ కాదు. బాధ్యతగా ఉండాలంటూ పవన్ సూచన. లడ్డూ అపహాస్యంపై హీరో కార్తీక్ క్షమాపణ. మీ పరిస్థితి అర్థమైందని సానుకూలంగా పవన్ వివరణ. వైసీపీకి మరో గట్టి షాక్. రాజ్యసభ మెంబర్గా ఆర్ కృష్ణయ్య రాజీనామా. జీవో 33పై సీఎం రేవంత్ తెలంగాణ బిడ్డలకు క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ డిమాండ్. వారి 10 ఏళ్ల వైఫల్యాలను కాంగ్రెస్ కు అంటగడుతున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర కామెంట్స్. హైదరాబాద్ లో భారీ వర్షాలు. అవసరమైతే తప్ప బయటికి రావద్దు. జీహెచ్ఎంసీ హెచ్చరిక. మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు. విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ కు హైకోర్టు ఆదేశం. పీవీ సింధుని మళ్లీ మునుపటిలా తీసుకురావడమే నా లక్ష్యం. కోచ్ అనూప్ శ్రీధర్ కామెంట్స్. నాకు అవకాశం ఇస్తే ధోనీని తీసుకుంటా. కోహ్లీని అమ్మేస్తా. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ వాన్ వ్యాఖ్యలు. పంత్కు ప్రమాదం జరిగినప్పుడు పాక్ లో ఆందోళనలు. మళ్లీ రావడం సంతోషకరం. వసీం అక్రమ్ ప్రశంసలు. దులీప్ ట్రోఫీలో భారీగా క్రికెట్ బెట్టింగ్. అంతరాష్ట్ర ముఠా అరెస్ట్. పెళ్లి పేరుతో 2 కోట్లు తీసుకుని మోసం చేశాడు. యూట్యూబర్ హర్ష సాయిపై యువతి కేసు నమోదు. నేను విదేశాల్లో మూవీ షూట్ లో ఉన్నాను. వచ్చాక సమాధానం ఇస్తాను. పవన్ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ కౌంటర్. ఆచార్య తర్వాత చిరంజీవి మెసేజ్ చేశారు. ఫలితం గురించి ఆలోచించొద్దని ధైర్యం చెప్పారు. కొరటాల శివ స్పష్టం. నేటి తరానికి సహనం తగ్గిపోయింది. అందుకే విడాకులు పెరుగుతున్నాయి. ఆశా భోస్లేకి రవిశంకర్ జవాబు. అనుకున్న దానికన్నా ఎక్కువ అవుట్పుట్ ఇచ్చాను. వార్ 2 చిత్రంపై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్. మనిషిని సరైన దారిలో నడిపించేది భయమే. కొరటాల శివ కామెంట్స్. కొత్త ప్రపంచాన్ని చూపించే జటాధర. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సుధీర్ బాబు కొత్త చిత్రం. సిరిమల్లె చెట్టు లాంటి అందమైన చిత్రం. సత్యం సుందరంపై కార్తీ కామెంట్స్.